అందరికీ నమస్తే అండి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుసగా 9వ రోజు కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది. దాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మరోవైపు నిన్నటి వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్థిక మూలాల మీద భారతదేశం దెబ్బ కొడుతోంది. వాళ్ళకి ఐఎంఎఫ్ నుంచి అప్పు పుట్టకుండా $7 బిలియన్ ఐఎంఎఫ్ నుంచి వాళ్ళకి సాయం వెళ్లాల్సి ఉంది. అది లేకుండా, అది అందకుండా భారతదేశం కట్టడి చేసే ప్రయత్నాల్లో ఉంది. అలా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే ఈరోజు మరో నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎగుమతుల మీద దిగుమతుల మీద పూర్తి స్థాయి నిషేధాలు విధించేశారు. ఎక్కడొక్కడ ఆగిపోయాయి షిప్మెంట్స్ అన్నీ కూడా. పాకిస్తాన్కి వెళ్లాల్సినవి, పాకిస్తాన్ నుంచి రావాల్సినవి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఆల్రెడీ విమానాలు ఆపేశారు. ఈ రోజుతో షిప్స్ కూడా ఆపేశారు. పాకిస్తాన్కి ఏది ఎక్స్పోర్ట్ అవ్వడానికి లేదు, పాకిస్తాన్ నుంచి ఏది ఇంపోర్ట్ అవ్వడానికి లేదు. ఒక్క అత్యవసరం కూడా రేపో ఎల్లుండి అత్యవసరం విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటారంట. ఇది ఇలా ఉంటే ఈ పహల్గాం ఉగ్రదాడి మీద ఓవరాల్గా ఎన్ఐఏ ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక క్లియర్ దర్యాప్తు చేసింది. ఆ ఉగ్రవాదులు ఎక్కడ, వాళ్ళ ఉద్దేశం ఏంటి. సో వాళ్ళు ఈ దర్యాప్తు చేయడానికి పాత ఉగ్రవాదులు, ప్రస్తుతానికి అక్కడక్కడ జైళ్ళలో ఉన్న పాత ఉగ్రవాదులతో మాట్లాడి వాళ్ళ ద్వారా విచారించి వాళ్ళకి ఈ కొత్త వాళ్ళకి ఏమైనా మూలాలు ఉన్నాయా అనేది కనిపెట్టి లష్కరే తోయిబా నుంచి వచ్చిన వాళ్ళని చూసి అసలు ఇది ఎవరిది, టీఎఫ్ఐ అనేది ఎవరిది, వీళ్ళ మూలాలేంటి, వీళ్ళకి పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత మేరకు పెంచి పోషిస్తోంది, ఇదంతా కూడా ఎన్ఐఏ ఒక దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తు చేయడానికి వాళ్ళు సుమారుగా 120 మందికి పైగా ఉగ్రవాదులను ప్రశ్నించారు. ఆ మూలాలు ఉన్న వాళ్ళని ప్రశ్నించారు. అలాగే ఆ కశ్మీర్ ఏరియాలో చాలా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు, చాలామందితో మాట్లాడారు, స్థానికులతో మాట్లాడారు. ఇలా ఓవరాల్గా ఎన్ఐఏ చేపట్టిన దర్యాప్తు రిపోర్టు రేపు కేంద్ర హోంశాఖకు అందించబోతున్నారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు తీసుకోబోతోంది. ఆల్రెడీ సైనిక చర్య విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరేం చేస్తారో చేసుకోండి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాను అని నరేంద్ర మోదీ గారు 4 రోజుల కిందటే సైనికాధికారులకు చెప్పారు. మీరే నిర్ణయం తీసుకోండి, మీరు యుద్ధం చేస్తారో చేసుకోండి, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారో చేసుకోండి, ఏదైనా మీ ఇష్టమని. కానీ ఇప్పుడు ఎన్ఐఏ ఈ జరిగిన దాడి వ్యవహారం దాన్ని డెప్త్గా వెళ్ళి పరీక్షించింది, మొత్తం ఇన్వెస్టిగేట్ చేసింది. వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాన్ని రేపు కేంద్ర హోంశాఖకి ఇస్తారు. ఆ తర్వాత దాని మీద ఒక అత్యవసర కేబినెట్ భేటీ జరిగి దాని మీద నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద రివ్యూ ఉంటుందన్నమాట. రేపు అది కీలకం కావచ్చు. అది వచ్చిన తర్వాత మనం ఒక వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ. సో ఈ దాడి జరిగిన తీరు మీద ప్రస్తుతానికి ఆర్మీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆర్మీ ఏం చేశారంటే ఆ సరిహద్దుల్లోనూ పీఓకేలోను ఉగ్రవాదుల మూలాలు ఎక్కడెక్కడున్నాయి, ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడున్నాయని ఆర్మీ గుర్తించాల్సింది చేశారు. ఈ ఆర్మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కదా, వాళ్ళు పీఓకేలో దాదాపుగా 120 చోట్ల ఈ శిబిరాలు ఉన్నాయని, 42 చోట్ల శిబిరాలు ఉన్నాయని, 120 మందికి పైగా ఉగ్రవాదులు ఉన్నారని, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించారు. సో అది కేంద్రానికి నివేదిక అందిన తర్వాత వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీ అయ్యేసరికి ఆ ఉగ్రవాదులను పాకిస్తాను చాలా సైలెంట్గా పెద్ద పెద్ద బంకర్ల ద్వారా వాళ్ళని వాళ్ళ దేశ సురక్షిత స్థానాలకు తరలించారు. సో వాళ్ళు అలా ఉండేసరికి ఇప్పుడు ఎన్ఐఏ ఇచ్చే రిపోర్ట్ కీలకం కాబోతోంది. దీనిలో ఎవరిదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సిడబ్ల్యూసి తీర్మానించారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్రమత్తం చేసినా సరే కేంద్రం పట్టించుకోలేదు అనేది, ఇంటెలిజెన్స్ కూడా ఒక రకంగా ఫెయిల్ అయింది అనేది. సో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు, ఈ దాడి జరుగుతుందని ముందుగా సమాచారం ఉందా, ఉంటే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది. సో ఇదంతా కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తు రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు అయితే ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.